ఓకేనండి. ఇప్పుడే నేను మీకు సెకండ్ 2 వీడియోస్ పంపించానండి అబౌట్ యావరేజ్ చాప్టర్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో. ఇంకొక మోడల్ ఉందండి యావరేజ్ నుంచి. సరాసరి అన్న సగటు అన్న ఒకటేనండి. ఇదొక పాయింట్ గుర్తుంచుకోవాలి. అయితే మనకు థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటేనండి, యావరేజ్లో 11 ఫలితాల సగటు 50. అంటే ఏదో ఒక రిజల్ట్స్ ప్రకటించారండి. దాంట్లో 11 రిజల్ట్స్ యావరేజ్ ఈజ్ 50. మొదటి 6 ఫలితాల సగటు 49. అమంగ్ దెమ్ ఏదైతే 11 ఉన్నాయో ఫస్ట్ 6 యావరేజ్ 49, చివరి 6 ఫలితాల సగటు 52. అయితే 6వ ఫలితం ఎంత? ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈజ్ 49 and the average of last 6 results is 52. Then what is the 6th result? అంటే ఇటు నుంచి ఫస్ట్ 6లోను 6th రిజల్ట్ ఉంటుందండి, అటు నుంచి లాస్ట్ నుంచి 6th రిజల్ట్లోను 6th దీంట్లోనూ 6th ఉంటుంది అనమాట. డబల్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ టోటల్ 11 ఫలితాలు అన్నారండి. యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50 అండి. That means total is 11 zeros are 0, 11 fives are 55. 550 is the total of 11 results అండి. ఏదైతే 11 ఫలితాల మొత్తం ఎంత అంటే 550. ఇందులో మొదటి 6 అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 నంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ 6 అన్నప్పుడు మనకి ఇలా వస్తుంది 1 2 3 4 5 6. అంటే ఇది నంబర్స్ కాదండి, జస్ట్ మీకు 11 కాబట్టి చెప్తున్నాను. ఈ 11లో ఫస్ట్ 6 యావరేజ్ వాళ్ళే ఇచ్చారండి. ఎంత? ఫస్ట్ 6 యావరేజ్ 6 into 49. ఇట్ వాస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ అండి. మొదటి 6 ఫలితాల సగటు 49, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఇస్ 49. 6 9 54, 6 4 24 5 29 అండి. దట్ మీన్స్ వీ విల్ గెట్ 294. 6 into 49, 6 50s are అంటే 300, ఒక 6 తగ్గింది అనుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ 6 రిజల్ట్స్ అండి, 1 2 3 4 5 ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో దాని యొక్క యావరేజ్ ఇట్ వాస్ గివెన్ దట్ 49. దెన్ లాస్ట్ చివరిది అంటే 1 2 3 4 5 6. ఈ 6 మళ్ళీ లాస్ట్ 6లో కూడా వస్తుంది. 11th రిజల్ట్, 10th రిజల్ట్, 9th 7 8 7 6. 6 డబల్ అయింది. అయితే 6 into లాస్ట్ 6 రిజల్ట్స్ వాటి యొక్క యావరేజ్ ఇట్ వాస్ గివెన్ దట్ 52 అండి. చివరి 6 ఫలితాల సరాసరి మళ్ళీ 52 అని ఇచ్చారు. అంటే 6 2 12, 1 6 5 31 31. 6 2s are 12, 2 1, 6 5s are 30 31. Total 6, 9 plus 1 10, 4 plus 2 6. This is we got here 6 numbers plus 6, 12 numbers వచ్చినాయి. యాక్చువల్గా ఉన్నది ఎంత అండి మనకు? ఓన్లీ 11. బట్ వాట్ ఈస్ ది టెక్నిక్? ఎందుకు అయింది 12 అంటే 6 వాజ్ టేకెన్ డబుల్ అండి. ఇన్ ద ఫస్ట్ 6 ఆల్సో 6 ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇన్ ద లాస్ట్ 6 ఆల్సో 6 ఈజ్ ఎగ్జిస్టింగ్. దట్ మీన్స్ ఇన్ ద టోటల్ 6 plus 6, దిస్ టోటల్ 606. దీంట్లో 6 ఈజ్ డబుల్ అండి. 6 ఈజ్ డబుల్. ఫస్ట్ 6లో వచ్చింది, లాస్ట్ 6లో వచ్చింది. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు రిమూవ్ ది టోటల్ ఆఫ్ 11th తీసేస్తే 550, రిమూవ్ చేస్తే మైనస్ చేస్తే 6, 10 minus 5 5. 56 is the 6th result because it was entered double. That was entered in first 6 and last 6. Actually we are having only 11 numbers అండి. ఫస్ట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లంకు ఎంతైతే ఇచ్చారో ఆ నంబర్స్ యావరేజ్ కనుక్కొని టోటల్ కనుక్కొని పెట్టేశారండి. హియర్ 11 into 50. First then they have given first 6 numbers average, that is 11 results 49, ఇది 6th, 6 into 49 294. Then last 6 ఫలితాలు చివరివి 52, this is 312. Total 606. This is 12 numbers. Actually we are having 11 numbers. రిమూవ్ చేస్తే వచ్చేది 6th అండి, which was taken double. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఇచ్చారండి. యావరేజ్ చాప్టర్ నుంచి నేను ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి 2 వీడియోస్లో ఉన్న ప్రాబ్లము ఇది చాలా ఎక్కువ సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయండి. మీరు కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇది చెప్పానండి. ఇది
అందరికీ ఉపయోగపడే వీడియోస్ అండి 3 కూడా. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కు అందరికీ కూడా పంపించండి. మీరు చూడండి. మీకు కూడా ఎవరైతే ఎగ్జామ్‌కి అపేర్ అవుతున్నారో ఎనీ ఎగ్జామ్ అండి PA, SA, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ MTS ఆల్ ఎగ్జామినేషన్స్‌కు మనకి ఈ చాప్టర్ ఉంది కాబట్టి అదర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. ఈ వీడియోస్ మనం చెప్తున్నటువంటిది అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.